ఇప్పుడు చాలామంది ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. మన డబ్బుతో మనం ఇప్పుడు గోల్డ్ కొనాలా? లేకపోతే సిల్వర్ కొనాలా? లేకపోతే స్టాక్ మార్కెట్‌లో ఇక్కడే ఉండాలా అని. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఒక్క కీలకమైన నిర్ణయం వల్లే ప్రపంచం మొత్తం మార్కెట్ అంతా కదిలిపోయింది. దీనివల్ల షేర్లు పైకి కిందకి కదులుతున్నాయి. ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే డబ్బు ఎక్కడ పెట్టాలో అర్థం కాక గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే ఎంతైనా అమెరికాకి అధ్యక్షుడు కదా, పెద్ద లీడరు. అతను ఏం మాట్లాడినా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అక్కడ అతనిదే చెల్లుబాటు అవుతుందన్నమాట. ప్రపంచం మొత్తం మార్కెట్ అంతా కదిలిపోతుంది. సరే ఓకే, ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే అమెరికా ఫస్ట్ ట్రేడ్ రూల్స్ మారాలి అంటున్నాడు. దీని అర్థం ఏంటంటే దేశాల మధ్య బిజినెస్ తగ్గే ఛాన్స్ అయితే ఉంది. దీనివల్ల పెద్ద కంపెనీలు భయపడతాయి. అలాగే స్టాక్ మార్కెట్ అంతా గందరగోళం అయిపోతుంది. అయితే ఇక్కడ మార్కెట్ ఎందుకు పడిపోతుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే మన ఛానల్ని మనీ పవర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి, ఒక లైక్ ఇవ్వండి. అయితే ఇక్కడ స్టాక్ మార్కెట్ గందరగోళం అని చెప్పాను కదా, ఇది ఎందుకు పడిపోతుంది అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదంతా కూడా నేను బాగా చదువుకున్న వాళ్ళకి, బాగా ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళకి నేను చెప్పట్లేదు. చదువుకోకుండా కొంచెం ఎంత చదువుకున్నా కూడా కొంచెం ఎవరికో ఒకరికి తెలియకుండా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. మీ ఊర్లోనే ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందనుకోండి. ఆ ఫ్యాక్టరీలో భాగస్వామ్యులు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉంటారు, అంటే భాగస్వామ్యం ఉన్నట్టే కదా. అలాగే అక్కడ వర్కర్స్ ఉంటారు, పనిచేసేవాళ్ళు, వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు అంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట ఆ పెద్ద కంపెనీలో. ఒక్కసారిగా వీళ్ళందరికీ ఏంటంటే ఈ పెద్ద కంపెనీ క్లోజ్ చేసేస్తున్నారు, మూసేస్తున్నారని తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే ఒకళ్ళు ఏమంటారు, అతను ఏమంటాడంటే తన అక్కడ వర్క్ చేసే అతనితో ఇంకొక అతనితో అంటాడనమాట, నా కొడుక్కి ఒక 6 నెలల్లో పెళ్లి పెట్టుకున్నాము, 6 నెలలు ఉంటే నాకు చేతికి డబ్బు వస్తుంది, నేను పెళ్లి చేసేయచ్చు. ఈ టైంలో ఈ కంపెనీ క్లోజ్ చేస్తే నేను ఎలా బతకాలి, ఏం చేయాలి అని ఒక అతను అంటాడు. ఇంకొక అతను ఏమంటాడు, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, అలాగే మా అబ్బాయి కూడా లాస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఈ 6 నెలలు ఈ 1 సంవత్సరం కానీ ఉంటే నా కష్టాలు కూడా గట్టెక్కుతాయి. ఈ టైంలో నేను ఇంత కష్టపడుతున్న ఈ టైంలో ఈ కంపెనీ క్లోజ్ చేస్తున్నారు, నేను ఎలా బతకాలి, ఏం చేయాలి అని చెప్పేసి చాలా బాధపడతారనమాట ఇలాంటి వాళ్ళందరూ కూడా. అందుకని నేను చెప్పేది ఏంటంటే అలాంటి ఒక పెద్ద కంపెనీ క్లోజ్ చేస్తున్నాము అని అంటే ఎవరి అవసరాలు ఉన్నవాళ్ళు, అక్కడ వర్క్ చేసే వాళ్ళు అందరూ కూడా ఎలా భయపడతారో, అది భాగస్వామ్యం పెట్టిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా డబ్బు పెట్టిన వాళ్ళు భయపడతారు, ఇన్వెస్టర్లు. ఇక్కడ డబ్బు పెట్టిన వాళ్ళు ఎవరు అనంటే ఇన్వెస్టర్లు. అలాగే అక్కడ వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా భయపడతారనమాట. ఇలాంటి భయపడే వాళ్ళందరూ కూడా ఒక్కసారి షాక్ గురవుతారనమాట. అట్లాగే ఇక్కడ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఇలాగే మనం కూడా ఇక్కడ పెట్టిన ఇన్వెస్టర్లు కూడా షాక్ అవుతున్నారు. అలాగే ఈ ట్రంప్ మాటల వల్ల విదేశీ ఇన్వెస్టర్లందరూ కూడా చాలా భయపడ్డారు. అలాగే స్టాక్ మార్కెట్లో నుంచి డబ్బులు కూడా బయటకు తీస్తున్నారనమాట. అందుకే మార్కెట్ అంతా ఊగిపోతుంది. ఇప్పుడు ఇన్వెస్టర్లు అందరూ ఒకటే చెప్తారు, భయం వేస్తే సేఫ్ ప్లేస్ ఎదుగుతారు అని. ఇక్కడ సేఫ్ ప్లేస్ అంటే ఏంటి, గోల్డ్, సిల్వరు. అందుకే గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ ప్లస్ సెబీ ఏమంటున్నాయంటే ఒక్కసారిగా పెట్టుబడులు పెట్టద్దు, రూమర్స్ని అస్సలు నమ్మొద్దు, అసలు ప్లాన్ అనేది లేకుండా గోల్డ్ అయితే కొనొద్దు అని చెప్తున్నాయి. ఎందుకంటే ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎక్కువ ధరకు కొంటే నష్టపోయే ఛాన్స్ ఉంది కదా. అయితే మీకు ఇక్కడ గోల్డ్ కొనాలా, సిల్వర్ కొనాలా అనేది ఒక డౌట్ ఉంటుంది. మీరు ఎవరో చెప్పారని డెసిషన్ తీసుకోకండి. ఎప్పుడైనా సరే గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, గోల్డ్ అయితే కొంచెం కొంచెంగానే కొనండి. ఒకేసారి అయితే గోల్డ్ కొనద్దు, కొంచెం కొంచెంగా గోల్డ్ కొనండి. అలాగే డైలీ వర్కర్స్ ఉంటారు చాలామంది, ఏ రోజుకి ఆ రోజు వర్క్ చేసుకుని బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కొంచెం కొంచెం గోల్డ్ కొనండి, ఎక్కువ కొనియొద్దు, అప్పు చేసి గోల్డ్ కొనొద్దు. అదే సిల్వర్ కనుక అయితే చూసుకుంటే మనము అలాగే సిల్వర్ ఒక చిన్న మొత్తంలో కొనుక్కోండి, సరిపోతుంది. ఇక జాబ్ హోల్డర్స్, ఈ జాబ్ హోల్డర్స్కి ఆల్రెడీ సిక్ కనుక ఉంటే మీరు ఇదంతా చూసిన తర్వాత మీరు ప్యానిక్ అయిపోయి ఆపొద్దు.
అయితే ఇక్కడ చాలామంది చేసే తప్పేంటి అంటే లోన్ యాప్ తీసుకుంటారు. లోన్ యాప్ తీసుకొని గోల్డ్ కొంటారు. అలాగే స్టాక్ మార్కెట్లో పెడతారు. ఇదంతా చాలా చాలా పెద్ద ప్రమాదం. అలాగే మార్కెట్ పడితే మీరు ఈఎంఐ కట్టలేరు. ఇంకా మీకు స్ట్రెస్ పెరిగిపోతుంది. అవసరమా మనకి ఇదంతా? ఇక్కడ అవసరం లేని డబ్బు అస్సలు పెట్టొద్దు. మీకేదైనా సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తూ ఉంటే ఒకసారి లైక్ చేసి మన ఛానల్ని మనీ పవర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.